డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బాపట్ల ఎంపీ నందిగం సురేష్కి దోల తీరిపోయింది. ఇలాంటి దోల తీరిపోయింది అనేలాంటి పదప్రయోగం చేయటం కుండబద్దలకు ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ మనిషిని బట్టే మాటలు వస్తాయి. ఆయన ప్రవర్తన తీరుని బట్టి కానీ, ఆయన మాట్లాడే మాటల్ని బట్టి కానీ వాళ్ళను కూడా తిరిగి సంబోధించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వారికి అలాంటివే బాగా అర్థమవుతాయి. అందుకోసమనే ఇలాంటి పదప్రయోగం చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు, కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక నందిగం సురేష్ బాపట్ల ఈ కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి బయలుదేరిపోయాడు ఆల్రెడీ. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను కూడా తీసి తొంగలో దొక్కేసి ఇలాంటివన్నీ మనకేం వర్తించవు, అది బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లాంగ్వేజే, అవన్నీ మేమేం పట్టించుకోం, వాటన్నిటిని తీసి అవతల పాడేస్తాం, ఏమనుకుంటున్నావు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఈ రోజున మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను కూడా తీసి తొంగలో దొక్కేసి ప్రార్థనా మందిరాల్లో సైతం ప్రచారానికి వెళ్ళాడు. మెడలో వైసీపీ కండ ఒకటి కట్టుకొని పూలు గీలు అల్లి చల్లుకొని ఆయన చర్చిలో ఈ ఈ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాస్టర్ గారు కూడా ఆయనకి ఏదో ప్రార్థనలు చేశారు. మరి ఓ పెద్ద మనిషి ఎంపీ, ఎంత ఇదైనప్పటికీ కూడా ఎంపీ అంటే పెద్ద మనిషి కిందే లెక్క. అంటే అదేదో సినిమాలో చెప్పినట్టు పరమానందయ్య గారి శిష్యులు అనుకుంటాను, పాట కూడా ఉందండి, పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు కారురా అని ఒక పాట కూడా ఒకటి ఉంటుంది. అందులో దొంగల్ని పెద్ద మనుషుల్లాగా వర్ణిస్తూ ఒక పాట అనమాట. వీళ్ళకి ఖచ్చితంగా సరిపోయే పాట అది. వీళ్ళ మొహాలు, వీళ్ళ ఆకారాలు, వాటి మీద మనం కామెంట్ చేయాలని లేకపోయినప్పటికీ వాళ్ళ ఉద్దేశాలను బట్టి మళ్ళీ ఇది చెప్పాల్సి వస్తుంటుంది. ఎక్కడికి పోయినా సరే ఈ దిక్కుమాలిన లాంగ్వేజ్నే వాడాల్సిన అవసరం పట్టింది ఇలాంటి మనుషుల మీద. ఎందుకంటే వాళ్ళు ఎంతకంటే ఎక్కువ వాడతారు కాబట్టి. ఎన్నెన్నో చూసాం. మొన్ననే వచ్చిన ఆ సినిమా కూడా, అమరావతి మీద తీసిన ఆ సినిమాలో కూడా ఈ క్యారెక్టర్ కూడా పెట్టారు. బాగా పండినట్టుంది ఆ క్యారెక్టర్ కూడా. ఏదో మీకు భూముల కంటే శీలాల కంటే ఏది తక్కువ, ఏది ఎక్కువ, మీ మొగుళ్ళు ఇచ్చిన మాట కంటే ఏది ఎక్కువ మీకు అని ఇట్లాంటి ఏదో డైలాగులు కూడా రాశారు. కొంచెం అది ఆ క్యారెక్టర్ కూడా బాగానే పేలినట్టుంది. ఇలాంటివి ఎందుకు వాడాల్సి వస్తుంది అని అంటే ఆయన చేసిన పనే. ఈరోజు ప్రచారానికి వెళ్తే ఆ చర్చిలోకి జనాలందరూ దూసుకొని రావటం జరిగింది. ఎస్పెషల్లీ మహిళలు. వాడు వీడు అనే పదప్రయోగం చేస్తూ వాడొద్దో పొమ్మన బయటికి అనే అంటే మాటలన్నీ మాట్లాడి దీన్ని అక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే మళ్ళీ ఎవరో కాదు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అక్కడ లోకల్ నాయకులు, వీళ్ళందరే. వాడు వీడు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? మరి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడా నందిగం సురేష్? ఎందుకంటే అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఏదో ఒక చోట నందిగాంలోనే ఎక్కడో ఆపినప్పుడు ఆయన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు సురేష్? అసలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఆయన ఉల్లంఘించినందుకే ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అలాంటి ఏం తీసుకుంటుందో ఏం తీసుకోదో మనకైతే ఏం అర్థం కావటం లేదు. ఏదో వాలంటీర్ల మీద అయితే ఒక చిన్న ఇదేదో తీసుకోవటం జరిగింది. రేపేంటో ఈ భూమి సర్వేలు చేసిన వీటన్నిటిలో ఏయో పట్టాలు కూడా పంచడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశాడట. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండి తీరాల్సిందే. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఏంటి, ఇంకేదైతే నాకేంటి, నా బొమ్మ మాత్రం ఉండి తీరాల్సిందే. 100 సంవత్సరాల తర్వాత నేను చేపించాను ఈ సర్వే, నేను ఏంటో మరి ఆ జగన్మోహన్ రెడ్డి మరి అలాగని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశాడట. ఇప్పుడు ఆ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే ప్రింట్ అవుతున్నాయి. మరి రేపు ఏం జరిగిద్దో చూడాలి. ఇప్పుడు ఉన్న బొమ్మలకే కాగితాలు అతికించలేక అధికారులు చచ్చిపోతా ఉన్నారు. మరి ఈ కొత్తగా వచ్చే ఈ కాగితాల మీద ఇంకేం రచ్చ జరిగిద్దో. ఇదిగో చూడండి,
భూబకాసురులు అందరూ భూములు మింగేసి నేను సర్వే చేసి కొత్త ఇవన్నీ ఇస్తుంటే అడ్డం పడుతున్నారని మరొక వాదం ఎత్తుతాడు. వీటన్నిటి కోసం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టున్నాడు. ఇక నందిగాం సురేష్ విషయానికి వస్తే అమరావతి రైతుల్ని ఏ రకంగా వేధించాడు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి 3 రాజధానులకి అనుకూలంగా ఉండటం అని ఒక కూటమి పెట్టాడు. కూటమిలో బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ వండి పెడితే అవి పెట్టినంత కాలం ఉన్నారు, తర్వాత అందరు వెళ్ళిపోయారు. అసలైన పెయిడ్ ఆర్టిస్టులు అక్కడే ఉన్నారనే సంగతి ఆ రోజు బయటపడిపోయింది. ఇక ఆ తర్వాత నందిగాం సురేష్ కూడా అట్లా చిన్నగా కనుమరుగయ్యాడు. వీళ్ళందరూ పెద్దగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడే పైకి వస్తారు తప్ప మిగతా రోజుల్లో వీళ్ళ మాట ఎత్తేవాడు ఉండడు. మరి ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి కాబట్టి, ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇలా అప్పుడే ప్రచారానికి బయలుదేరిపోయాడు. ఇంకా ప్రచారం ఏంటో ఏం కూడా అర్థం కాని స్థితిలోనే ప్రచారం మొదలు పెట్టేశారు. ఇప్పటికైతే పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డో, చంద్రబాబు నాయుడో, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్లే చేస్తుంటే ఈయనైతే ఇక ఈయన సొంతగా ఊరి మీద బయలుదేరాడు. ఇక చర్చిలో ప్రార్థనలు కావచ్చు, గుళ్ళల్లో పూజలు కావచ్చు, మసీదుల్లో ఇక నమాజులు కావచ్చు, ఇక అన్నీ మొదలుపెట్టి ఇక వరుసగా ఇది ఎంత ఎలక్షన్స్ అంటే దీనికి సురేషే కాదు, ఏ పార్టీ నాయకుడు అతీతుడేం కాదు. ఎక్కడ పోగానే ఆ యాషం వేసేస్తారు. ఇక్కడికి రాగానే ఏంటో అసలు వీళ్ళు అచ్చమైన క్రైస్తవులు అయినట్టు, మసీదుకు పోగానే అసలు వీళ్ళే ముస్లింలుగా పుట్టినట్టు, ఇక గొళ్ళకు పోగానే ఇక వేదాలు మొత్తం వీళ్ళే చదివినట్టు, ఇక ఇదంతా ఒక రాజకీయ హైడ్రామా అనమాట. ఎన్నికలు వచ్చినప్పుడే కనపడతారు. ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రం ఆయా వేషాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడతారు. అంతకు మించి వేరే విడిగా ఎప్పుడన్నా పోతారండి వీళ్ళు చర్చికి? ఎప్పుడన్నా పోతారండి గుడికి? ఎప్పుడన్నా పోతారండి వీళ్ళు మసీదుకి? ఏం ఉండదు. అట్లాంటి కొన్ని డ్రామాలు వేసుకొని ఇప్పుడు పోతే ఇప్పుడు అక్కడ సురేష్ని అడ్డగించిన మహిళలు కావచ్చు, అక్కడ ఆ ఊరు నాయకులు కావచ్చు, వాళ్ళు పొమ్మను బయటికి అని అంటే ఏమైంది ఇప్పుడు సురేష్ పరువు? ఎక్కడైనా సరే ఏదైనా పని చేసేటప్పుడు అందులో ఏమి ఉన్నాయి అవన్నీ చూసుకొని మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, అనుసరించే వాళ్ళు ఎవరు, అవి కూడా చూసుకోవాలి. అఫ్కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే వ్యతిరేకంగా చాలా జరుగుతూ ఉన్నాయి. ఖాళీ బిందెలను తీసుకొచ్చి నీళ్ళు ఎప్పుడు ఇస్తావు అనే దాంట్లో కానీ, కరువు మండలాలు ప్రకటించే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది అన్నట్టుగా తక్కువ కరువు మండలాలని ప్రకటించటం విషయంలో కానీ, మంచినీళ్ళు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే బ్యారికేడ్లు కట్టేసి ఇంతెత్తున పరదాలు కట్టుకుని మొన్నటిదాకా తిరిగాడు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పుణ్యమాని ఇప్పుడు అది బయటకు వచ్చింది. అసలు మొన్న అయితే ఏకంగా ఎవరో చెప్పే ఇసిరారు. ఆ చెప్పుల దాడి ఏంటో మరి అర్థం కాని పరిస్థితి. అందరూ మరి అది ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళు అనుభవించక తప్పదు. ఇప్పుడు అందుకనే కొత్తగా ఇప్పుడు ఆ వాదన కూడా ఒకటి వచ్చింది, కర్మ ఫాలోస్ అని. ఇప్పుడు ఆ కర్మే ఇప్పుడు వీళ్ళందరినీ ఫాలో అవుతుంది. ఇప్పుడు నందిగాం సురేష్కి కూడా మాడు పగిలి బొప్పి కట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఈ నందిగాం సురేష్ లాంటి వాళ్ళ భాషలో చెప్పాలి అని అంటే దోల తీరిపోయే పనులన్నీ ఇక ముందుట కూడా జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం తార్కాణం మాత్రమే, ఇది మొదలు మాత్రమే. ఇక ఎన్నికలు వచ్చి వీళ్ళు ఎన్నికల్లో నిలబడేటప్పటికి చూడండి ఎన్ని జరుగుతాయో. ఎవరన్నా చేసుకున్నా కూడా మనం చెప్పగలిగేది ఏమీ లేదు. కాకపోతే అలాంటి జరగకూడదని మాత్రం కుండబద్దలు కోరుకుంటూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.